లో కూడా అనేకులు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఫ్రెండ్స్, బైబిల్ ప్రకారం ఆదికాండము 2:18లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని బైబిల్ క్లియర్గా రాయబడింది. అంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదని, రైట్. అందుకని ఆదాం అంటే బైబిల్ హిస్టరీ ప్రకారం, చరిత్ర ప్రకారం, దైవ లేఖనముల ప్రకారము ఆదాము ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదని అనుకొని చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అయినారు, దేవుడు ఆదాము. దేవుడు వేరు, ఆదాము వేరు అయినప్పటికీ ఆదాము మానవుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు అని చెప్పి మరొక అంటే మానవ రూపం దాల్చినటువంటి ఒక స్త్రీని చేస్తాడు దేవుడు. స్త్రీ, పురుషుడు, స్త్రీ వీరిద్దరు ఉన్నంత కాలము కూడా చాలా చక్కగా ఉండింది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్, ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్ ఇలా మధ్యలో దూరుతాడో, ఇక్కడ ఈ ఇరువురి మధ్యలో అంటే ఇరువురి మధ్యలో గొడవలు అయినాయా కాలేదా అన్నది అప్పుడు ప్రస్తుతం పక్కకు పెట్టినట్లయితే, ఇరువురు దేవుడితో సన్నిహితంగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఆథరైజ్డ్ కాదు వాడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరండి? దేవుడే చెప్పాడు ఈ పండు తినొచ్చు, ఈ పండు తినకూడదు అని అంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని అంటాడు. అదంతా జరిగింది. కానీ అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి, ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అంటే గ్రహించవలసినటువంటి విషయం ఏంటిది? ఫ్యామిలీస్లో ఉండటం కొరకు ఎలా నా యొక్క రెస్పాన్సిబిలిటీ నేను, నా యొక్క భార్య రెస్పాన్సిబిలిటీ భార్య, భర్త రెస్పాన్సిబిలిటీ భర్త తీసుకుంటున్నాడు లేదని గ్రహించినట్లయితే, ఇక్కడ అపవాది అన్నవాడు అనాథరైజ్డ్ వాడు వచ్చి ఎలా ఆకర్షింప చేసినాడంటే వీళ్ళని నిజమా అనే అనుమానంతో వీరిని స్టార్ట్ చేసినాడు. వీడి మాటలు తీపిగా గలరు, ఇంకా ఎక్కువగా మంచి హోదాలో ఉండగలరు, మీకు ఇంకా ఎక్కువగా సుఖభోగాలు అనుభవించగలరు అన్న దృష్టిలో వాడు ఆకర్షింప చేసినటువంటి మాటలను పెట్టినాడు, అనాథరైజ్డ్. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు వారిని ఆశీర్వదించి ఇద్దరు చక్కగా ఉండాలని కోరుకున్నప్పుడు అనాథరైజ్డ్ పర్సన్ ఎప్పుడైతే, ఈ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరన్నది నీ విషయంలో ఎవరు, మీ ఫ్రెండ్స్ విషయంలో ఎవరు, మన సొసైటీ విషయంలో ఎవరు అన్నది ఒక్కొక్కరు కనుక గ్రహించి ఈ యొక్క అపవాది యొక్క మాటలని మనం లెక్క చేయకుండా కనుక ఉన్నట్లయితే అది మనం గ్రహించాలండి. ఓకే, నౌ